హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ గోల్డ్ యూనిక్. ఇవాళ నేను చూపించే వీడియోలో ఇక్కడ చిక్కబళ్ళాపూర్ తాలూకా శ్రీ భోగినందేశ్వర దేవస్థానం. చాలా ఓల్డ్ టెంపుల్ అండి ఇది. ఆ టెంపుల్ చూపిస్తాను. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఎంట్రన్స్ లోపలికైతే ఎంటర్ అవుతున్నాను, చూడండి. లోపలంతా ఇలా ఉంది. ఇక లోపలంతా ఇలా రాళ్ళతోటి మొత్తం ఇలా ఉంది. మొత్తం ఆ చివరి వరకు ఇలాగే ఉంది, చూడండి. ఇలా షాపుల్లాగా అప్పట్లో షాపులు అవి ఉండొచ్చు. ఇది చెరువు. ఇది చెరువు అండి. చుట్టూరు గార్డెన్ ఇలా బాగుంది. బాగా మెయింటైన్ చేస్తున్నారు. పాతకాలం టెంపుల్ కదా. ఇగో జనం అంతా, చెట్లు. లోపలంతా ఇలా ఉంది. బయటకి షాపులు పిల్లర్స్ కదా. ఇక్కడ ఈ చెట్లు చూడండి, ఈ 100 నాట్ల ఏళ్ళు చెట్లు. ఎందుకంటే ఎంత పెద్ద వృక్షాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇవన్నీ రావి చెట్లు అన్నీ. ఇక్కడ చూడండి చక్రరథం ఉంది, చాలా మటుకు పడైంది. రథం మీద విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి. ఆ చెట్ల కింద నాగప్రతిష్ఠలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మండపం లాగా ఉంది. అంతా కూలిపోయింది ఆ మండపం కూడా. స్టెప్స్ ఎక్కి ఇక్కడ ఫొటోస్ సెల్ఫీస్ తీసుకుంటున్నారు. ఇగో స్టెప్స్ ఇలా ఎక్కాలి. ఇక్కడ శ్రీ రుద్రదేవరు శ్రీ వీరభద్రేశ్వర గుడి ఉంది. ఇది పాతకాలం గుడేనంట. మరి లోపలికి వెళ్తే తినిస్తారో లేదో తెలియదు నాకు. ఇది కూడా ఆ గుడి మొత్తం ఇలా ఉంది. గుడి లోపల వీరభద్రేశ్వర స్వామి వారు ఉంది. పురోహితులు అడ్డం వస్తున్నారు. గుడి లోపల చూడండి, మెయిన్ నంది టెంపుల్, నందీశ్వరుడిది టెంపుల్ ఉంది. ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాము. లోపల తినిస్తారో లేదో తెలియదు. పక్కనైతే ఇలా మండపం కూడా ఉంది. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఇప్పుడే కదా వీరభద్రేశ్వర గుడికి వెళ్ళొచ్చాం. లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. మరి బాగా లోపల తినిస్తారు కదా తెలియదు. ఇక్కడ రుబ్రోలు ఉంది. పైన రుబ్బేది లేదు, కింద గుంత మాత్రం ఉంది. టెంపుల్ ఉంది.